సో నిన్న మొన్ననేమో తక్కువ రేట్ ఉంది. నిన్న తీసుకున్నారు, నిన్న ఉన్నారు, నిన్న మొన్న ఉన్నారు. కానీ ఈరోజు దగ్గర దగ్గర 2-3 గంటల నుంచి యూఎస్డిటీ వాళ్ళ 2200 యూఎస్డీలు ఉంటే అయిపోయినాయి. చూసారా ఈరోజు ఎట్లుందో? కొద్దిగా మూవ్ అవుతే కలాస్ పబ్లిక్ ఆగరు. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎవరైనా చెప్పండి. నేను మరి ఇప్పుడే నా వాయిస్ వినబడుతుందా? చెప్పండి సార్, నా వాయిస్ హలో, క్లియర్ సార్. వినబడుతుందా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఓకే క్లియర్ సార్ వాయిస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మరి ఎవరు సైలెన్స్ ఉండేసరికి నేను అనుకున్నాను మరి. లేదు సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ థ్యాంక్ యూ. మీకు కూడా ఛాయ్ తాగుతున్నాను, ఛాయ్ తాగి మాట్లాడతాను. సో ఇప్పుడే వచ్చాను కనుక. చూసారా ఈరోజు మంచి శుభతరుణం అనుకోవచ్చు. మనకి ప్రైజ్ అనేది ఇంక్రీస్ అవుతానికి ఛాన్స్ ఇస్తుంది. ఓకే, సో $2225 అయిపోయినాయి. ఎంతసేపట్లో అంటే ఒక 2 to 3 hours లో. సో ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో బై చేయడం జరుగుతుంది మాట్లాడుతూ. చూసారా ఇలా పీవీసీ మెటా అనేది ఈ విధంగా బై చేస్తారు సార్. ఏ విధంగా అయితే కొంచెం మూవ్ అవుతుందో, సో పబ్లిక్ అనేది ఏంటంటే స్టార్ట్ చేస్తారు అనమాట. అది కొనడం చూద్దాం కొద్దిగా తర్వాత. మొన్న మీకు చూపించాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇంతకుముందు విత్డ్రాల్ చేస్తే నిన్ననేమో 0.92 కట్ అయింది, ఈరోజు 1.11 కట్ అయింది ఛార్జ్. నిన్నటికి ఈరోజుకి 40% పెరిగింది. ఇంకా అట్లా ఉంటాయి సార్. రాజేష్ సార్, చెప్పండి సార్. సార్ మార్నింగ్ విత్ డ్రా పెడితే బిఎన్బి కట్ అయిపోయిందండి. బిఎన్బి కట్ అయిపోయింది కానీ రాలేదు సార్. అవునవును, అప్డేట్ జరిగినప్పుడు కొద్దిగా క్రష్ వస్తుంది. ఆ టైంలో అలా జరుగుతుంది మీరు అన్నట్టు. నాకైతే ఇప్పుడు 1 గంట ముందు చేశాను కొన్ని ఐడీలు. ఒక $1 కట్ అయింది. వాడికి $5 వాడికి $5 సంబంధించిన ఇవ్వడానికి మనం దగ్గర $1.5 పెట్టాల్సి వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. బట్ అది వచ్చిందా లేదా ఇప్పుడు చూస్తాను. ఓకే సార్. సో 1 minute ఇప్పుడే. సో మళ్ళీ చేయాల్సింది సార్, మళ్ళీ చేస్తే అవుతుండే. ఎందుకంటే ఏదో మరి అప్పుడప్పుడు బిఎన్బి అనేది అది మన ఏమంటారు సార్, అది ఒక్కొక్కరికి ఇట్లా కావాలని కాదు సార్. అది ఏంటంటే ఎవరికైనా బాధాకరమే. అట్లా అని చెప్పేసి నేను నార్మల్ అని చెప్పట్లేదు, ఎవరికైనా అది బాధాకరమైన విషయమే. బట్ కాకపోతే ఏంటంటే మరి ఇక దాన్ని ఏం చేయలేము. అది ఆ టైంలో అలా జరిగింది అని చెప్పేసి మళ్ళీ ట్రై చేయాల్సింది సార్. అంటే ఒక్కొక్కసారి మా దగ్గర బిఎన్బి కూడా ఉండకపోవచ్చు, అది కూడా కరెక్టే. అంత మాత్రమే మనం బిఎన్బి ఉంచుకొని కూడా చేస్తాం అప్పుడప్పుడు. 1.21 ఎంత కట్ అయింది సార్ మార్నింగ్. అవునవును, అదే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మనం చేసినా కూడా అనుకోకుండా బిఎన్బి కట్ అవుతుంది. అవును సార్, అవును. సో నాకేమో 1.11 కట్ అయింది. అవును సార్, అవును. సార్ ఛాయ్ తాగుతున్నా, ఛాయ్ తాగడం అయిపోతుంది, మాట్లాడదా. ఓకే సార్, ఓకే సార్. నిన్నటికి ఈ రోజుకి 400 తగ్గింది సార్. ఏంటిది? నిన్న 2000 టీఎస్టీ తీసుకుంటే 2700 వచ్చినాయి సార్, చిల్లర వచ్చాయి. ఓకే, ఈ రోజు 2300 వస్తుంది సార్ 20 యూఎస్డీకి. అంటే మంచిది సార్, మనకు అది మంచిది. మంచి తరుణం పెరుగుతుంది. కొంతమంది పెరుగుతూ బాధపడతారు, కొంతమంది తగ్గితే బాధపడతారు.
అంటే క్రిప్టోలో అట్లే ఉంటాయి అనమాట. మనకి 400 మరి సేవ్ అవ్వం కదా సార్, నేను చేస్తా. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళేమో ఏమనుకుంటారు, తగ్గితే బాగుండు అనుకుంటారు. నిన్న అవునండి. కొనుక్కున్న వాళ్ళకి ఏమో చాలా బాగుంటది. అట్లా అన్నమాట, ఆ రకంగా ఉంటుంది అనమాట. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఓకే సార్. ఒకసారి అట్లా ఉంటుంది, ఒకసారి ఇట్లుంటది సార్. ఏం కాదు, మళ్ళీ మంచిగా అవుతుంది, నో ప్రాబ్లం. సో మనం కోరుకోవాల్సింది ఏంటంటే తొందరలోనే అట్లీస్ట్ 200 కావాలని కోరుకున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్. సార్ 200 కాదు సార్, 2 రూపాయలు 3 రూపాయలు అలా 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 స్టెప్ బై స్టెప్ అనమాట. అలా అలా కావాలని కోరుకుందాం అట్లా, అంతే కదా సార్? అంత అవును సార్, అవును. కోరుకోవాల్సింది అదే అనమాట. పెద్ద మొత్తంలో కాకుండా, అంటే ఆ పెద్ద మొత్తం అవుతుంది ఖచ్చితంగా, అది కంపల్సరీ, అది మామూలు, అది కాకపోవడం అనేది ఉండదు. బట్ కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం కొంచెం కొంచెం గ్రోత్ అవ్వాలని కోరుకున్నాం. అట్లా అవును. అవుతుంది కూడా సార్, అది అవుతుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం 4-5 నెలల వరకు అవును. సో ఖచ్చితంగా అది దాని యొక్క రూపురేఖలు అనేది మారుతాయి అన్నమాట. సో మనము కొద్దిగా ఇప్పటిదాకా కూడా మనము ఏమంటారు పేషెన్స్ తో ఉన్నాము, ఇంకా కూడా మనకు పేషెన్స్ అవసరమే ఇంకా కూడా. అవునండి, అవును సార్. అట్లా అనమాట. సో ఎనీవే, నో ప్రాబ్లం సార్. కొంచెం కొంచెం మూవ్ అవ్వాలి. నేను అందుకే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 2 రూపాయలు అవ్వాలని చూస్తున్నాను. అవునండి. రూపాయలు ఉన్నప్పుడు 2 లక్షల పీస్ మీద కొన్నాం కదా, 2 రూపాయలు అయింది అనుకో, ఎంత తెలుసుడు, అట్లా అనమాట. అట్లా. సో ఆ విధంగా మనము స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోండి సార్ అందరూ. ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ కొనమని సజెషన్ చేయట్లేదు, కొనుక్కోండి అని సజెషన్ చేస్తున్నాం. అంటే డబ్బులు చేతిలో ఉండి కొనుక్కోవాలా, అట్లా డబ్బులు చేతిలో ఉండి కొనుక్కోవాలి, ఇట్లా అనమాట. సో లేకపోతే ఏమైనా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా, అనుకోకుండా మన దగ్గర డబ్బులు తెచ్చుకుంటే అనుకోకుండా నువ్వు ఇస్తావు అని చెప్పావు ఆ టైంకి, ఆ టైం వరకు ఇక్కడ పెరగలేదు, పెరగకపోగా కొంచెం తగ్గింది అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మనము గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు లేటర్ సార్. ఈ రోజు సూపర్ సార్, నిజంగా సూపర్. చూసారు కదా ఈ రోజు, మీరు కూడా చూసారు కదా 2000, మీరు చూసారు కదా జరిగింది సార్, హైలైట్ జరిగింది. 2200 యూనిట్లు అయిపోయినాయి ఇప్పటి వరకు, ఇప్పుడు అవిటితో సహా మొత్తం. సార్ నేను కూడా దగ్గర ఒక 600 యూఎస్డి దాకా చాలా మంది తీసుకున్నారు సార్, ఎందుకంటే పీస్ మెటల్ బై చేయడానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను నిన్న దగ్గర ఒక 25,000 పీయూష్ మెటల్ నేను బై చేశాను సార్. వావ్, ఇది నేను షాక్ అయ్యా, నిన్నే బై చేశాను, రేటు బాగా ఫ్లక్చుయేషన్ కొద్దిగా పెరిగింది, మంచి హ్యాపీ అనిపించింది సార్. చాలా మనకి ఎప్పుడు ఒక లెక్క ఉండదు, ఎందుకంటే అదే మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా నేను. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి, ఇప్పటిదాకానేమో నిన్న మొన్నటి దాకానేమో 4000 యూనిట్ ఉన్నా కూడా ఇంకా అవి ఎప్పుడైపోతాయని చెప్పి అనుకున్నాం కదా. ఈ రోజు అనుకోకుండా 2225, ఇప్పుడు లాస్ట్ పట్టుకుని కూడా 2275 వరకు వెళ్ళిపోయినాయి. అవును సార్, అవును సార్, చాలా స్పీడ్ గా వెళ్ళినాయి అదనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే అలా అవుతా ఉంటుంది. ఎంకరేజ్ చేశారు పివి వీరాంజనే సార్ అని వాళ్ళు చేశారు. గోవిందా గోవిందా, నమో వెంకటేశ. సంతోష్ గారు, నమో వెంకటేశ, నమో వెంకటేశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. కనిపిస్తున్నారు. తిరుపతి వెళ్ళారు సార్? అవునవును, తిరుపతిలో ఉన్నారు. చాలు చేశారా? సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, మా అందరికి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వామివారి టెంపుల్ అండి ఇది. వావ్, ఏం టెంపుల్ సార్? మళ్ళీ చెప్పండి. కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఏం టెంపుల్ చెప్పండి. ఎర్రగా గుడి.
ఓకే, మాకు ఎంత అదృష్టం ఉంటే మేము ఇక్కడ నుండి మరి చూస్తున్నాము మీ వల్ల, మీ ద్వారా. మీరు ఫోన్ ని నిదానంగా మూవ్ చేయాలా, నెట్వర్క్ కొద్దిగా స్లో ఉంది గనక ఫోన్ ని నిదానంగా ఎర్రగౌండ గుడి స్వామి అండి, స్వామి గుడి. స్వామి గుడి. ఓకే, ఎదురేమో మండపం అండి, ఎదురు మండపం. వెంకటేష్ గారు కనబడుతుంది సార్, క్లియర్ గా ఉంది, కనబడుతుంది. కనిపిస్తున్నాయా? అన్ని కనిపిస్తున్నాయి, క్లియర్ గా ఉంది. కాకపోతే కొంచెము ఫోన్ ఓకే. మెల్లిగా మూవ్ చేయండి, మెల్లిగా కదిలించండి. ఇప్పుడు మీరు కనబడుతున్నారు. హరే కృష్ణ. నమో నమో వెంకటేశాయ నమః. మిమ్మల్ని చూస్తున్నాం సార్, మిమ్మల్ని చూస్తున్నాం ఇప్పుడు. ఓకే సార్, వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా మేము నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం ఈ రోజు మీరు అది షో చేసినందుకు. థ్యాంక్ యూ సార్. వీడియో కనబడుతుంది, కనబడుతుంది, కనబడుతుంది సార్, కనబడుతుంది, కనబడుతుంది. స్వామి గుడి. నమో వెంకటేశ. అలాపి మడియారు. నమో తిరుమలేశ మహానందమాయే. ఓ మహాదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓ మహాదేవ దేవ. థ్యాంక్ యూ. మీరు మాకు మరి ధన్యులు. ఎందుకంటే మీ ద్వారా మేము నమో వెంకటేశ్వర, నమో వెంకటేశ్, నమో వెంకటేశ్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. థ్యాంక్ యూ సార్, మీకు ఒకసారి చూపిద్దాం చేశాను సార్ కాల్. థ్యాంక్ యూ సార్, చాలా చాలా ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. అక్కడ కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటే తెలుసు మాకు, కానీ మీరు మాకు క్లియర్ గా చూపించారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీకు కూడా ధన్యవాదాలు. ఎంత అదృష్టం ఉంటే మేము చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు తిరుపతి వెళ్ళలేదు. సో చాలా అదృష్టవంతులం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు కూడా. ఓకే, పి అంకయ్య సార్, మీరు కూడా మరి ఎందుకు వీడియో ఆన్ చేశారు సార్? మీరు కూడా మరి తిరుపతిలో ఉన్నారా? లేరు కదా? పి అంకయ్య సార్, వీడియో ఆఫ్ చేయండి. పి అంకయ్య, థ్యాంక్ యూ. ఓకే, కాశీ వెంకటేశ్వర్ మీరు ఏదో ఎంటర్ చేశారు కదా, చెప్పండి సార్, మాట్లాడండి. అదే వీరాంజనేయులు గారు తిరుపతి చూపించారు కాబట్టి అప్గ్రేడ్ చేద్దామని చేశారు సార్. అంటే మన మీ పాట బాగా పాడారు సార్, మీలో సింగర్ కూడా ఉన్నారు. సో పాట అద్భుతంగా పాడారు. ఎందుకంటే అక్కడ మరి చూస్తే అక్కడ మనసు అనేది కొంచెం మరి ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అట్లా సో అది ఆటోమేటిక్ గా వచ్చేసింది. తర్వాత అనుకున్నాను మళ్ళీ నేను ఇక్కడ మైక్ ఆన్ లో ఉంది కదా అనుకుంటున్నాను. నేను మైక్ మ్యూట్ పెట్టి పాడటం జరిగింది, బట్ మైక్ ఆన్ లో ఉంది. చిన్న లైన్ అయినా మీరు బాగా పాడారు సార్. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వీరాంజనేయులు గారు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన మాట వీరాంజనేయులు సార్కి వినబడదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ సౌండ్ అంటే పబ్లిక్ ఎక్కువగా ఉంది. మనకు మాత్రం కనబడ్డది మంచిగా. అది ఒకటి మనకు మాత్రం మంచిగా మరి ప్రభు అది మనం గుడి కూడా మనకు చూపించడం జరిగింది, తర్వాత మండపం కూడా చూపించడం జరిగింది. ఓకే, ఎనీవే సేవలో పాల్గొన్నారు. సో ఓకే, ఆ మాట దొరకడం కూడా ఇట్స్ గ్రేట్ మనకి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో డియర్ పార్ట్నర్స్, చూసారా ఈరోజు చాలా చాలా మరి ఒక్క దెబ్బతో ఒక 3 రోజుల నుంచి 4,250 USDTలు సో ఉన్నవి. నిన్న కూడా మీకు చెప్పాను, మీరు మర్చిపోయారేమో. నిన్న కూడా చాలా మంది పర్చేజ్ చేశారు పీవీసీ. సో ఎవరైతే నిన్న పీవీసీ పర్చేజ్ చేశారో ఇట్స్ గ్రేట్. సో ఈరోజు కొంచెం మరి కదలిక వచ్చింది, చూసారు కదా. సో ఇట్స్ గ్రేట్ అనమాట. చాలా చాలా మంచి తరుణం మనకి. ఎనివే ఇట్లే ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటాను. నేనైతే త్వరలో ₹2 అవ్వాలని కోరుకుంటాను సార్, మనస్ఫూర్తిగా. నేనైతే ఫస్ట్ ₹2 కావాలని కోరుకుంటాను. ₹2 అయితే కావాలి కదా సార్. 2 నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి ముందుగా ₹2 కావాలని అయితే నేను ముందుగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ₹1 ఉన్నప్పుడు మనము ఎక్కువ తీసుకోవడం జరిగింది. అట్లీస్ట్ ₹2 అయితే కూడా మనకు డబుల్ ఇన్కమ్ అనేది మనకు
మరి మంచిగా. సో డియర్ పార్ట్నర్స్, అందుకే అంటాము ఎవరు కానీ మీరు ఏమంటారు దాన్ని డల్ అవ్వద్దు. అందుకే నిన్న రాత్రి కూడా చెప్పాను మీకు అందరికి, ఈ మాటలు విని కొత్త వాళ్ళు వెనుకంజ వేయకూడదు అన్నాను. వెనుకంజ వేయకూడదు, వెనుకంజ వేయకూడదు, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇది కామన్ గా ఇలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మాటలు, ఇంకా కొన్ని రోజులు కూడా జరుగుతాయి సార్ అట్లా. నేను చెప్పాను అందుకే మీ అందరికి, ఎవరు కానీ ఈ మాటలు విని మీరు వెనుకంజ వేసుకోకూడదు. మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి సార్. సో డోంట్ వరీ, బీ హ్యాపీగా. అంతేగాని ఇక్కడ ఎవరు కానీ వర్రీ అవ్వద్దు. ఇక్కడ జరుగుతున్న మాటలు విని, ఇక్కడ జరుగుతున్న మీటింగ్ లో నేను ఏదో వింటానొచ్చి ఏదో జరుగుతుందని అట్లా ఎవరు ఫీల్ అవ్వద్దు, ముందుగానే చెప్తున్నాం. సో ఇంకోటి ఏంటిది, ఇక్కడ జరుగుతాయి, అన్ని జరుగుతాయి. కొంతమంది వేరే వాళ్ళకు ఏదో సార్ మన కోవిడ్ మీటింగ్ లో ఇలా జరిగింది సార్ అని చెప్పేసి వేరే వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. నో ప్రాబ్లం, మీరు ఇవ్వండి, పర్లేదు, మిమ్మల్ని మేమేం వద్దనట్లేదు. ఓకేనా? సో ఎనీవే, మంచిదే, నో ప్రాబ్లం. కొంతమంది ఇక్కడ లీడర్లే మన లీడర్లకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ జరిగే విషయాలు, అయినా పర్లేదు, మనకేం టెన్షన్ లేదు సార్. ఓకే. సో అయినా కూడా ఇక్కడ చూడండి, ఈరోజు ఇంత మన వాళ్ళు తెలిసిన వాళ్ళు సెల్లింగ్ జరిగినా కూడా ఈ 5 minute చూడండి, 5 minutes చూసుకుంటే ఒక్కరు బయింగ్ 5 సెల్లింగ్, 15 minutes చూసుకుంటే ఇద్దరు బయింగ్ సెల్ 14s, 31. అంటే చూడండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏం చెప్పన్నా, నిన్న కొనుక్కున్న వాళ్ళు ఈరోజు సేల్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. పీవీసీకి మీదకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు వెయిట్ చేస్తే, వీళ్ళు ఎదురు చూస్తే కొద్దిగా ఇంకా పెరుగుద్దని చెప్పేసి ఎదురు చూస్తే అది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ పబ్లిక్ కొనడానికి ప్రయత్నం చేస్తుంది, పెరుగుతుంది కదా అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది అంటే, నిన్ననే కొని ఈ రోజున అమ్మేస్తే ఏమవుతుందంటే అక్కడ నీకు లాభం వస్తుంది పర్సనల్ గా. బట్ పీవీసీ అనేది ఏమంటారు దాన్ని, ఎదుగుతుంటే, అంటే ఇప్పుడు అది ఒక చిన్న ఏమంటుంది దాన్ని విత్తనం, అంటే లోన్ చెల్లి వస్తుంది కదా సార్, దానికి మొలక వస్తుంది కదా. మొలక వచ్చినప్పుడు లోపల కీటకాలు ఉంటాయి, అది కొరుకుతుంది, అది తట్టుకుని బయటకు రావాలా. సో ఆ విధంగా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ లేవడానికి లేస్తా ఉంటే ఇది తొక్కినట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ పబ్లిక్ కొద్దిగా ఆగితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎంతమందిని ఆపుతాం సార్? మనం అంటే ఇక్కడ మీటింగ్లు అంటే మనం ఒక 4-10 మందిని ఆపచ్చు, లేదా 1000 మందిని ఆపచ్చు. బట్ అవుట్ సైడ్ వాళ్ళని ఎట్లా ఆపుతాం సార్? మనం ఆపలేము, రైట్? కామన్ చీజ్ అనమాట. అందుకే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అట్లా ఆపడానికి మనకు కుదరదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ కనుక అమెరికా ఉన్నవాడు కూడా కొనుక్కుంటాడు, అమెరికా ఉన్నవాడు కూడా అమ్ముతాడు, ఇంకా వేరే దేశం కూడా అమ్ముతాడు, వేరే రాష్ట్ర వాళ్ళు అమ్ముతారు. సో అందరిని మనము ఆపలేము. ఓకే. సో అలాగే 30 minutes చూసుకుంటే, 1 hour చూసుకుంటే అయినా కూడా 16 మంది బై అయితే సేల్ 69. అలాగే 16 hours లో చూసుకుంటే బై 108, సెల్ 302. ఓకే. 24 hours లో చూసుకున్నా కూడా 356 బయింగ్స్. సో ఇది ఎందుకు పీవీసీ మేట తను ఈ టైం పైకి రావాలి అంటే ఏమవుతుందంటే ఇక్కడ సార్, అందుకే కమ్యూనిటీ ఇంపార్టెంట్ అని ఎందుకంటామంటే చెప్పన్నా, నమ్మదగ్గ కమ్యూనిటీ కావాలా, ఒక నమ్మకం ఉన్న కమ్యూనిటీ కావాలి మనకు. ఒకవేళ పీవీసీలో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది చెప్తారు సార్ మీరు అమ్మొద్దు అని చెప్పేసి పీవీసీని? వేలల్లో ఒక్కరు చెప్తారు కావచ్చు కదా సార్, వేలల్లో ఒకరు, 100లో కాదు, వేలల్లో ఒకరు చెప్తారు అంతే. బట్ కొన్ని సిస్టాల్లో, ఎందుకంటే నేను ఆ సిస్టాల్లో కూడా ఉన్నాను కదా, వాళ్ళ యొక్క టీంకి ఈ టైంలో మీరు ఈ కాయిన్ ని అమ్మొద్దు, ఈ టోకెన్ ని అమ్మొద్దు, ఈ 15 రోజులు అమ్మొద్దు, 1 రోజులు అమ్మొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తే ఏమవుతుందంటే ఏ బిజినెస్ అనేది కనబడుతుందని చెప్పేసి నేను చూపించట్లేదు. వాళ్ళు మెసేజ్లు పెడతారు సార్, ఇట్లా మనందరం ఒక మ్యూటిగా ఉండాలి, ఒక ధీటిగా ఉండాలి అని చెప్పేసి, మీరు ఎవరు ఇప్పుడు అమ్మొద్దు ఈ టైంలో అని మెసేజ్లు పెట్టుకుంటారు సార్. మెసేజ్లు పెట్టుకుంటే ఈరోజు ఇచ్చారు డిసెంబర్లో సంథింగ్ జరుగుద్ది అని చెప్పేసి, నేను మన బిజినెస్ గురించి, వాళ్ళ బిజినెస్ గురించి చెప్తాను, పేరు చెప్పాను. సో సడన్లీ 36 రూపీస్ 35 రూపీస్ అయి కూర్చుంది సార్.
ఎంత 36 రూపీస్ 35 రూపీస్ కూర్చుంది. మీరు నమ్మకండి, నేను చెప్తున్నాను డైరెక్ట్గా. ఇక్కడ ఇద్దరు ముగ్గురికి తెలుసు, వాళ్ళు మాట్లాడరు ఇప్పుడు, కానీ ఇద్దరు ముగ్గురికి తెలుసు ఆ విషయం. వాళ్ళు కూడా నాతో పాటు ఆ బిజినెస్ చేస్తున్నారు కనుక 36 రూపీస్ పెరిగింది. అఫ్ కోర్స్ మళ్ళీ పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక 1 అవర్ వరకు మళ్ళీ 13 రూపాయలకు వచ్చింది. అది 36 నుంచి 13 రూపాయలకు వచ్చి మళ్ళీ ఒక గంట సేపు ఆగి మళ్ళీ యథావిధికి వచ్చింది. అంటే ఫస్ట్ ఎంత ఉన్నాడో అంతే ఎక్కడికి వచ్చేసింది. సో చూడండి, ఒక కమ్యూనిటీగా మనము ఫామ్ అయి ఉంటే దాని పవరే వేరు సార్. ఫామ్ అంటే ఏంటి సార్? కలయిక, మనం అందరం అనుకొని ఒక మూటిగా ఉంటే దాని పవరే వేరు. ఇక్కడ ఏమవుతుందంటే పీవీసీ వాళ్ళు ఇప్పటికి దగ్గర 6-7 సార్లు లిక్విడిటీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, బట్ నిలబడట్లా. బట్ నీట్ టు కమ్యూనిటీ పవర్. పవర్ అనేది కమ్యూనిటీ ఉండాలి. తన చేతిలో ఉంది, పెంచచ్చు తగ్గించచ్చు అంటే సార్, పెంచడం అంటే ఏంటి చెప్పండి సార్? కోట్ల రూపాయలు ఇందులో వేయడం. తగ్గించమంటే మళ్ళీ వాడు తగ్గించినట్టు కాదు. అఫ్ కోర్స్ అంటే వాళ్ళకి కూడా లిక్విడ్ తీసుకోవచ్చు, అట్లా కూడా తగ్గిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, ఇది లైవ్ కదా. లైవ్ లో చూడండి, మీరు బై చేసే వాళ్ళు ఒక్కరైతే అమ్మే వాళ్ళు 5 సార్. ఇక్కడ చూడండి 24 అవర్స్ రేషియో చూడండి మీరు. బై చేసేవారు 357, సేల్ చేసేవారు ఎంత సార్? 300 ఎక్స్ట్రా, 400 ఎక్స్ట్రా, అంటే అంతే కదా సార్. సో 5 ఒక్కరు బై చేస్తున్నారు, 4 అమ్ముతున్నారు. ఒక్కరు 5 మనం ఒక రేషియో తీసుకుంటే 5 ఒకరు బై చేస్తున్నారు, 4 అమ్మేస్తున్నారు. సో నిన్న రోజున పివిసి ఇక్కడ 0.0006 దాకా కూడా వచ్చింది. 65 ఐ థింక్ 68 వచ్చింది. వాళ్ళు ఇప్పుడు బై చేస్తున్నారు చూడండి. ఇక్కడ 0.82 రాగానే బై చేస్తారు, అమ్మేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు 1 లక్షల్లో తీసుకున్నారు అనుకోండి, ఏంటంటే చెప్పండి, వాళ్ళకి 10 పైసలు సరిపోతుంది. 10 పైసలు ఇక్కడ 20 పైసలు అయింది, 20 పైసలు ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు నువ్వు నిన్నటి రోజున 0.006567 నువ్వు తీసుకున్నావు, లేదా 62లో తీసుకున్నా కూడా 0.0082 అంటే 20 పైసలు అనుకుందాం. ఒక రౌండ్ ఫిగర్ గుడ్డిగా లెక్కలు వేసుకుంటే 20 పైసలు సార్. 2 లక్షలు 3 లక్షలు పెట్టుకున్న వాడికి ఆ 20 పైసల మీద కూడా బిజినెస్ చేస్తాడు. సో మనము ఆల్రెడీ మన జనరల్ స్టోర్ మనం ఇంటికాడ ఉంటే ఇంతకు కాల్ ఇస్తాను ఎవరైనా బాబు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే స్క్రీన్ స్టాప్ చేస్తే ఒక్క నిమిషం, అతనికి మెసేజ్ పెడతాను. మెసేజ్ పెడితే మీకు కనబడుతుంది అని చెప్పి స్క్రీన్ స్టాప్ చేశాను. సో ఎట్లుంటారంటే సార్, మనకి పబ్లిక్ 5 ఒక్క నిమిషం. ఓకే, సో ఓకే, ఒక వ్యక్తికి ఇప్పుడు పైసలు యూజిటీ కావాలా, ఫెయిల్ అవుతుంది, మనీ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మెసేజ్ పెడుతున్నాడు అనమాట. అందుకని మీకు చూపించడం సరి కాదు కదా అని వేసేసారు. ఓకే, ఎనీవే, సో విషయం ఏంటంటే ఇక్కడ మనము 5 ఒకరు బై చేస్తే 4 సేల్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే మనకి దానికి పైకి పోకుండా ఇదవుతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే కమ్యూనిటీ అనేది ఉండాలా సార్. సో ఎనీవే ఒకసారి చూద్దాం, అట్లా మరి ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం ఎవరిని ఆపలేమనుకో. ఓకే, సో ఒక్క నిమిషం, ఇతని మ్యాటర్ ఫినిష్ చేస్తాను ఫస్ట్. ఇట్లా ఉన్నారు కదా, ఒక్క నిమిషం. అటు చేయంగా ఇటు మాట్లాడితే నాకు మళ్ళీ మాటలు రావు సరిగ్గా. 1 minute సార్. శాంతిరాజు వెల్కమ్ సార్, మాట్లాడండి. మీకు ఎంకరేజ్ చేశారు, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
శాంతిరాజ్ సార్, వెల్కమ్ సార్, మాట్లాడండి. మీకు ఇన్విటేషన్ ఇచ్చాం. ఓకే, సో మరి ఎంత చేశారు మళ్ళీ? గుడ్ మార్నింగ్ సార్. హలో. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్ అర్లీ బర్డ్ ఆఫర్ ఈరోజు చేసాం సార్. ఎప్పుడు చూపిస్తారు సార్ అది? రేపు. రేపు చూపిస్తుందా? ఓకే సార్, ఓకే సార్. అదే ఏం సార్ చూపించడు? చూపించడం అంటే ఏం చూపించడు? అంటే అర్లీ బర్డ్ ఆఫర్ కు అయినట్లుగా రేపు చూపిస్తుంది అట్లా. లేదు, వెంటనే చూపిస్తుంది. అది ఏమో సార్, మరి నా దగ్గర ఐడియా చూపించడం లేదు అందుకని. ఎక్కడ మరి ఏం కనపడలేదు చెప్పండి. మెయిన్ ఐడికి ఫస్ట్ డే కు నువ్వు ఎలిజిబుల్ అయినట్టు కనపడలేదా? అవునవునవును, చూడండి, వెంటనే కనపడుతుంది. వెంటనే కనపడుతుందా సార్? వెంటనే కనపడుతుంది. ఫోన్ సపోర్ట్ చేయడం లేదు సార్ మీకు. స్క్రీన్ షాట్ చేస్తామంటే ఏం సపోర్ట్ చేయట్లేదు? ఫోను వేరే దాంట్లో ట్రస్ట్ వ్యాలెట్లు ఉన్నాయి, దీంట్లో ఈ మాట్లాడే ఈ ఫోన్ లో లేవు. ఓకే ఓకే, మీకు అందుకని స్క్రీన్ షేర్ చేయలేకున్నా. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఓకే, సో నేను చేస్తా ఇప్పుడు. చూడండి, అయితే నేను చేస్తా, మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. మీరు మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ చేసుకుంటే ఒక్క నిమిషం సార్. ఓకే, సో ఎనీవే, ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవ్వట్లేదు అనుకుంటా, నేను బంద్ చేశాను కదా. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఇక్కడ ఈ టైంలో యూజిట్లు అడుగుతారు, ఎందుకంటే అందుకని చెప్పేసి అటు అటు చేస్తూ ఇటు చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి పెళ్లి చేస్తే మనకేంటంటే సో ఇటు మనకు ఫ్రీగా మాట్లాడడానికి ఉంటుంది అనమాట. అటు చేసుకుంటూ ఇటు చేస్తే, ఎందుకంటే మనము ప్రాబ్లం కదా. ఎందుకంటే కొద్దిగా మనకి ఇష్యూ అయినా కూడా ఇది యూఎస్డిటీ మనం ఒక ఆర్డర్ సెండ్ చేసి ఒక ఆర్డర్ సెండ్ చేసామంటే ఏమవుతుంది? కంఫర్ట్ కదా. అందుకు మధ్య మధ్యలో బ్రేక్ అయినట్టే మీకు అనిపిస్తుంది. సరే, ఎనీవే, సో సారు ఏదైతే అడిగారో అదే చేద్దాం. మనం ఇప్పుడు మనం కూడా ఎలిబిడ్ ఆఫర్ చేద్దాం. సో ఈ డౌట్ అనేది ఇక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట కదా. సో ఎనీవే, ఇక్కడ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశాను, అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. pvcmedia.io బ్రౌజ్ టోకెన్ ఫార్మింగ్. ఓకే, సో పబ్లిక్ భయపడుతున్నారు, ఎందుకంటే ఎలిబిడ్ ఆఫర్ తీసేస్తాడేమో అని. సో మరి లాభాలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి కదా మరి, ఎందుకంటే అందరికీ ఇచ్చుకుంటూ పోతా ఉంటే పబ్లిక్ ఇంకా దీన్ని నెగిటివ్ చేస్తున్నారు కదా. సో పాపం తను కూడా ఎన్ని రోజులని ఎదురు చూస్తాడు. మనం అనుకుంటాం మనం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి, తను అనుకుంటున్నాడు కమ్యూనిటీ గురించి తను ఎదురు చూస్తున్నాడు. ఎవరు? సిస్టమ్.
చూడండి సార్, ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్ ఎర్లీ బర్డ్ అనేది క్లిక్ చేశాను. ఇలా చూస్తే ఇక్కడ రిఫరల్ ఫార్మింగ్ చూడండి, ఇక్కడ కింద లీడర్స్ 400తో ఆల్రెడీ చేసుకున్నారు. ఓకే, క్లియర్ గా చూడండి సార్. కింద అంటే మన కింద అంటే యు అంటే ఏబి అనే వాళ్ళు చేసుకున్నారు ఆల్రెడీ. ఏబిసిడి 100 100 100 100 ఏబిసిడి అనుకోవచ్చు. ఇక్కడ ఇట్లా చూసుకుంటే అంటే ఒక ఐడి కింద నలుగురు, తన కింద డౌన్ టీమ్ అనుకోవచ్చు, లైఫ్ లైన్స్ ఆల్రెడీ 400 అంటే ఒక్కొక్క 100తో నలుగురు చేసుకొని రెడీ ఉన్నారు. చూడండి ఇక్కడ ఈసారి ఇప్పుడు చేసుకోవాలా 200తో. చూడండి ఇక్కడ 6300 ఉంది కదా సార్. ఇక్కడ ఈ 6300 అనేది సార్ అందరికి స్క్రీన్ షాట్ కనబడుతుంది కదా? కనపడుతుంది సార్. కనపడుతుంది సార్. వెరీ గుడ్. సో ఇక్కడ ఎక్సలెంట్ ఈ సార్. రిఫరల్ థ్యాంక్ యూ సార్. ఈ రిఫరల్ ఫార్మింగ్ లో చూడండి, అంటే ఎర్లీ బర్త్కి ఇతను రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఏ రోజు చేసుకున్నారు చూస్తే కింద ఈ రోజే 4th డిసెంబర్ అంటే ఈ రోజే. ఓకే, అందరు ఈ రోజే. ఓకే, చూడండి కొన్ని క్షణాల మధ్యనే, బట్ డిఫరెంట్ యూజర్స్. చూడండి ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ 11:16 నిమిషాలకు ఒక్కళ్ళు, 11:18 నిమిషాలకు ఒక్కళ్ళు, 11:21 నిమిషాలకు ఒక్కళ్ళు, 11:24 ఒక్కళ్ళు. అంటే 1 or 2 మినిట్స్ డిఫరెంట్ లోపలనే చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈసారి 200తో చేసుకుంటే ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఆల్రెడీ 1300 అయింది కిందిది థీమ్. 6300 అంటే ఇప్పుడు ఈసారి 200తో చేసుకుంటే ఇక్కడ 6500 అవ్వాలి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం, రైట్? సో మరి ఇక్కడ చూద్దాం ఈసారి దాంట్లో ఉన్నాయా లేవో చూసి. ఓకే, రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళి సారీ రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళి రెడీమ్ రివార్డ్లోకి వెళ్ళాలి. ఎస్, నాకు కూడా తెలిసింది. ఓకే, 1361 ఉన్నాయి కదా, రిలీజ్ అయి ఉన్నాయి. 1361 యూఎస్డిటీ ఉన్నట్టుంది. సో ఇందులో నుంచి 200 కట్ అవ్వాలి ఇప్పుడు, అంతేనా సార్? ఓకే, సో రిడీమ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి టు స్టార్ట్ న్యూ ఫార్మింగ్ అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. సెల్ఫ్ కనుక సెల్ఫ్ అని క్లిక్ చేయండి, ఇదే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ రాయాలి ఎన్ని వందలతో చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ 400 కింద రెడీ ఉన్నాయి కనుక ఇతను 200తో చేయాలి. అప్పుడు ఏమైతుంది అంటే ఈ 200కు ఎర్లీ బర్డ్ అచీవ్ అవుతాడు. ఓకే, సబ్మిట్. ఓకే, ఇక్కడ పిన్ అడుగుతుంది, కరెక్ట్ గా పిన్ కొట్టాలి. ఓకే, సబ్మిట్ చేయాలి. పిన్ కొట్టి స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వస్తుంది. చూడండి 2.68 అంటే 200కి అంటే నార్మల్ ఛార్జ్ కొద్దిగా ఎక్కువ. ఓకే, 1.25 అంటే 2.50 కట్టాలి, పర్లేదు. కంటిన్యూ. సో కంటిన్యూ ఎనీవే. ఇక మళ్ళీ పిన్ అడుగుతుంది. ఓకే, సో 2.68 అంటే $2.70 కట్ అవుతుంది 200కి, నార్మల్ ఛార్జ్ అనుకోవాలి దీన్ని. ఓకే, చూడండి ఇక్కడ రిక్వెస్ట్ టు విన్ అంటే రివార్డ్, ద రిక్వెస్ట్ టు హాస్ బిన్ ఫార్మింగ్ రివార్డ్ హాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. వెరీ గుడ్. ఓకే చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు లేదా? రిఫ్లెక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. కాకపోతే ఎట్లా చూడండి, ఇక్కడ 200తో ఫార్మింగ్ అయినట్టుగా చూపిస్తుంది ఇక్కడ ఇప్పుడు, అవునా? అయితే ఎర్లీ బర్డ్ లో 6300 ఉండే, ఇప్పుడు 6500 అవ్వాలి లెక్క ప్రకారం. చూద్దాం అది కూడా చూసి మరి ఫస్ట్ డేకి ఎలిజిబుల్ అయిందా లేదా అని మళ్ళీ చూద్దాం. అక్కడ ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళి వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్ క్లిక్ చేసి చూస్తే చూసారా 6300 ఉండే సార్ ఇంతకుముందు. ఇక్కడ అందరు చూసి ఉంటారు. ఇప్పుడు 6500 అయింది, అంటే 200తో మనం చేసాం. సో అలాగే రిఫరల్ ఫార్మింగ్ ఒకసారి క్లిక్ చేసి చూస్తే ఆ నలుగురిది ఇక్కడ కింద కనబడుతుండే కదా, అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. చూసారా ఈ 400 ఇక్కడ కనబడలేదు. చూడండి ఇప్పుడు ఇక్కడ అంటే ఎలిజిబుల్ అయ్యాం. చూడండి ఇక్కడ ఈ ఎలిజిబుల్ జాగా లోపల 0 యూనిట్ ఉంది కదా, ఇక్కడ 400 ఉండే, ఏమైంది? సో కింద టీం 400తో చేస్తే మనం 200తో చేసినప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఈ లెక్క ప్రకారం రేపు నుంచి సార్కి ఎంత రావాలి, ఎన్ని యూనిట్లు వస్తాయి? 0.9 అంటే $1 మీద 80 సెంట్, అంటే ఇంకొక 20 సెంట్లు అయితే $2, అంటే ఈ ప్రీవియస్ దానికి చెప్తున్నాను. సో అలా రేపటి నుంచి వెళ్ళి $1.80 అనేది 1.80 అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అది ఎక్కడ కనబడుతుంది మరి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది? చూడండి ఎగ్జిక్యూటివ్ లో చూడండి సార్, ఇక్కడ టోకెన్ ఫామ్ మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూటివ్ మీద క్లిక్ చేస్తే సో కిందికి వెళ్ళండి. ఇక్కడ ఇలా కిందికి వెళ్ళాలి సార్. ఇక్కడ శాంతిరాజ్ సార్ మీరు కరెక్ట్ గా చూడాలి. ఇగో ఈ 200 ఇప్పుడు మేము ఎదురుగా చేసాం. సిస్టమ్ టైం వచ్చేసి 16:54. సో ఇక్కడ చూడండి సార్, 1 డే 400కు అంటే ఇప్పుడు 200కు మనం ఎలిజిబుల్ అయ్యాం.
మనం 200 చేస్తాము, కింద టీం ఏమో 400 చేసింది. సో మనం 1 డే అంటే ఫస్ట్ డేకి 0.7కి ఎలిజిబుల్ అయ్యాం. 0.7 అంటే ఏంటంటే ఇది ఎర్లీ బర్డ్కి ఏమో 0.7, నార్మల్గా నీకు వచ్చేది 0.20, మొత్తం కలిసి 0.90కి ఎలిజిబుల్. అంటే రేపటి నుంచి వెళ్ళి 1.80 $1 మీద 80 సెంట్లు అనేది కలిసి వస్తుంది రేపటి నుంచి వెళ్ళి. ఇది ఇక్కడ చూసుకోవాలి సార్ మీరు, ఎందుకంటే మీరు ఇందాక అడిగారు కదా, ఇగో ఎగ్జిక్యూట్ ఇక్కడ ఎక్కడ ఉండాలా, పైన ఏమో టోకెన్ ఫార్మింగ్, మీ టోకెన్ ఫార్మింగ్ లో ఉండాలి. ఎగ్జిక్యూట్లోకి వెళ్ళాలి. ఎగ్జిక్యూట్లోకి వెళ్తే ఇలా లాస్ట్ లో వస్తుంది సార్. అంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ బట్టి తెలుస్తుంది మీకు. ఇగో లాస్ట్ లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనం 200 చేసినట్టు ఈ కుడి పక్కన 400 ఉంది అంటే టీం 400 చేసినట్టు. అంటే దాని అర్థం ఫస్ట్ డే ఇక్కడ 1 డే 0.7కి ఎలిజిబుల్ అయ్యామని మళ్ళీ చూపిస్తుంది సార్. ఎందుకంటే 2 సార్లు ఎందుకు అంటున్నానంటే, కెన్ యూ రిజిస్టర్, మీకు రిజిస్టర్ అవ్వాలి, చెప్పే వాళ్ళకి రిజిస్టర్ అవ్వడానికి సార్. అంటే మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. 2 సార్లు 3 సార్లు చెప్తే రిజిస్టర్ అవుతాయి. నేను అక్కడక్కడ ఇది అలా అని చెప్పుడు వెళ్ళచ్చు, నాకు ప్రాబ్లం లేదు. బట్ పెద్దగా అప్డేట్లు లేవు కదా, అందుకని ఇదైనా మనం అర్థం చేసుకుని చెప్పుదామని చెప్తున్నాను. సో చూడండి 6500 ఇక్కడ, సో ఎగ్జిక్యూటివ్ కూడా 6500 ఇక్కడ. అంటే ఇది మొత్తం ఈ ఐడి, ఈ సార్ ఐడి 6500కి 0.90 తీసుకుంటున్నట్లు లెక్క ప్రకారం. ఓకే, ఎక్స్పైర్డ్ ఏమన్నా అయిందని చూస్తే చూడండి, ఎక్స్పైర్లు ఏం లేవు, ఎక్స్పైర్డ్ అవ్వలేదు. ఓకే, సో ఇలా ఎలిజిబుల్ లో చూసుకుంటే, సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏం లేవు. ఓకేనా, సో ఇక్కడ రిఫరల్ ఫార్మింగ్ లో కూడా ఎగ్జిక్యూట్ లో ఇందాక ఎగ్జిక్యూట్ చూపించాను కదా రిఫరల్ ఫార్మింగ్ లో. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఏమైనా ఎక్స్పైర్ అయిపోయినాయా ఏంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో దగ్గర చూస్తే 4th డిసెంబర్ ఈ రోజు 1, 2, 3, 4 చేసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ ఒక్కొక్క 2 నిమిషాల 2 మినిట్ల డిఫరెంట్ లో డిఫరెంట్ యూజర్స్ మరి ఇక్కడ వాళ్ళు చేయడం జరిగింది. సో మన కింద ఎవరెవరు చేసుకున్నారు యూజర్ ఐడితో సహా ఈ ప్లేస్ లో ఇవన్నీ మన టీం చేసుకున్న వాళ్ళు అనమాట. ఇవన్నీ సార్ మన టీం చేసుకున్న వాళ్ళు. ఓకేనా, వీళ్ళంతా ఎవరెవరు ఈ యూజర్స్ నెంబర్ కనబడుతుంది, పేరుతో సంబంధం లేదు, యూజర్స్ కనబడుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా యూజర్స్ కనబడుతుంది. ఓకేనా, సో అలాగే ఇక్కడ మళ్ళొకసారి ఫార్మింగ్ స్టేటస్ ని మళ్ళొకసారి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఇప్పుడు 200కి ఇక్కడ రేపు ముంజలు వస్తుంది ఇన్కమ్. చూస్తున్నారు సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ 100కు 2వ తారీఖు నాడు చేశాడు 100, 2వ తారీఖు నాడు 100 చేశాడు అంటే 3, 4 వచ్చింది. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, 1.80 2 రోజులు వచ్చింది. ఇట్లా ఎర్లీ బర్డ్ది ఇక్కడ మీకు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఎర్లీ బర్డ్ది ఈ విధంగా. ఇప్పుడు రేపటి నుంచి వెళ్ళి ఇది 100కి 2 రోజులకి 1.8 వచ్చింది కదా, ఇది ఇప్పుడు ఈ రోజు 200 చేశాడు కనుక రేపటి నుంచి వెళ్ళి 1.8 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది 1.8 అనేది, అంటే 9/9/18 కదా, ఈ విధంగా అనమాట. సో అలాగే ఇక్కడ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఆగస్టు 4th చాలైంది కదా, ఆగస్టు 4th ఈసారి ఆగస్టు 4th చేసుకున్నారు కనుక చూడండి ఆల్రెడీ ఇక్కడ చూడండి సార్, ఆగస్టు 4th చూసుకుంటే 4th ఆగస్ట్ ఏది, 4th ఆగస్ట్ ఇక్కడ ఉంది. 4th ఆగస్ట్ చూడండి సార్, అంటే చూడండి 329 రాని వచ్చాయి. అంటే 109%, దగ్గర 110% రిలీజ్ అయింది సార్ ఈసారికి. ఆల్రెడీ 300కి 600 రావాలి సార్, అంతే కదా సార్, 300కి 600 రావాలా. చూడండి మీకు చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్ లో పోస్ట్ చేసుకోవచ్చు. నేనే ఒకసారి తీస్తాను, స్క్రీన్ షాట్ తీసాను. సో ఈ రకంగా చూసుకుంటే ఓకే, స్క్రీన్ షాట్ తీసాను, గ్రూప్ లో పోస్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఏముంది సార్, మనం తప్పు చేస్తున్నామా ఇక్కడ, ఏది గ్రూప్ పీవీసీ జీసీసీ రైట్. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే, అసలు నాకు అలవాట్లేదు ఏది ఇక్కడ దీని ఏమంటామంటే రిఫరల్ లింక్ ని మూసేయడము అలాంటి నాకేం అలవాట్లేదు. సో ఓకే, నో ప్రాబ్లం, చూసుకోండి, ఏం పర్లేదు. ఎవరైతే వేరే సార్ ఇది నో ప్రాబ్లం. ఎనీవే, సో చూడండి సార్ ఇక్కడ ఎవరైతే 4వ తారీఖు నాడు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ 110% దాకా వచ్చినట్టే, దగ్గర 109.800 అంటే ఇంకొక 0.20% అయితే 110% వచ్చినట్టే. అంటే ఈ లెక్క ప్రకారం 300కి 600 వస్తాయి అనమాట. అంటే $329 అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఆల్రెడీ. ఓకేనా, సో ఇది ఈసారికి ఏంటంటే రేపు పొద్దున
అంటే ఇంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పే జస్ట్ ఒక చిన్న ఐడి ఓపెన్ చేసి చెప్తున్నాను. సో ఈసారికి వచ్చేసి మరి ఇది ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది. బట్ దీని కింది వాళ్ళకి ఒక వాళ్ళు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వకపోతే వాళ్ళకి మాత్రం 1000 days పడుతుంది. నాకు చూపించాను కదా సార్ కింద రీడర్లో. ఒకవేళ వాళ్ళ కింద కూడా 2 ఐడీలు లేక వాళ్ళు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వకపోతే నార్మల్ గా అయితే వాళ్ళకి ఒక 100-200 అవ్వడానికి 1000 రోజులు పడుతుంది వాళ్ళకి. మరి ఈసారికి వచ్చేసి ఎంతకు 223 రోజుల్లో మరి డబుల్ అనేది అవుతుంది. అంటే 200% అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎనీవే నేను వేరే ఏదో చూపించాలనుకున్నాను, మరి అది కనబడట్లేదు. రోజు ఎంత వస్తుంది అనేది ఎక్కడ కనబడుతుంది సార్ ఈసారికి మనం చూడాలంటే రోజు ఎంత రిలీజ్ అవుతుంది అనేది ఓవరాల్ గా. రిఫరల్ రివార్డ్ స్టేటసా కాదు, రిఫరల్ స్టేటసా కాదు. ఓకే చూద్దాం. ఒకటి క్లిక్ చేసిన ఒకటి అలా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనం. రైట్ ఇదే సార్. ఇక్కడ రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఎంత వస్తుంది అంటే చాలా తక్కువ వస్తుంది సార్. ఆయన 8.6100 రిఫరల్ ఉంచాలి ఫస్ట్ లెవెల్లో. ఓకే ఇది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే లెవెల్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఓకే డే వైజ్ లెవెల్ వైజ్ కూడా ఉంది, యూజర్ వైజ్ కూడా ఉంది సార్. ఒక్కొక్క యూజర్ తరపున కూడా నీకు ఎంత వస్తుంది అని ఇక్కడ చూసుకోవడానికి ఉంది సార్. ఫస్ట్ లెవెల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ నెంబర్ నుంచి నీకు ఎంత వస్తుంది, వాళ్ళ కింద కూడా ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇక్కడ నీకు చూపిస్తుంది సార్. ఓకే సో అలాగే ఇక్కడ రిఫరల్ టీమ్ ఒకసారి క్లిక్ చేద్దాం. ఈ టీమ్ కి రిఫరల్ అనేది ఎంతమంది ఉన్నారంటే 17 యూజర్స్ ఉన్నట్టుంది సార్. 17. ఓకే ఫస్ట్ లో లెవెల్లో 17 యూజర్స్ ఉన్నట్టు సార్. మళ్ళీ మళ్ళీ లైన్ లోకి వచ్చారు. 1 minute. ఫెయిల్డా 1 minute. ఎనీవే సో సార్కి ఇప్పటిదాకా చాలా ప్రాబ్లం వచ్చింది. బట్ ఎనీవే సక్సెస్ అయింది. సో ఓకే సార్ అతనికి USDT పంపించేద్దాం. మరి 52,000 పంపించినప్పుడు మరి ఎవరికైనా ఏమవుతుందంటే తొందరగా కావాలన్న ఆలోచన ఉంటారు కదా. సో ఎనీవే అడ్రస్ పంపించాడు ఆల్రెడీ సార్. అటు మాట్లాడుతూ చేస్తే మిస్ అయితే అసెట్ కదా, అసెట్ పంపించేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి సార్. అటు మాట్లాడుతూ ఇటు మాట్లాడుతూ చేస్తే ఏమవుతుందంటే మిస్ అయింది అనుకోండి చాలా చాలా ప్రాబ్లం. 1 minute. కాపీ. ఒక నిమిషం సార్ అయిపోతుంది. ఎనీవే మై డియర్ పార్ట్నర్స్, శాంతిరాజ్ సార్ మీరు చూసారనుకుంటున్నాను. మీకు ఎక్కడ కనబడుతుందని చెప్పేసి మీకు చూపించాను నేను ఆల్రెడీ. అది ఏ విధంగా ఎంటర్ ఎఫెక్ట్ అవుతుంది సార్ అట్లా 1 day ఎలిజిబుల్ అయ్యాలి అనేది. సో రేపు మార్నింగ్ నుంచి వెళ్ళి మళ్ళీ మీకు అది ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. అందుకని చెప్పేసి టెన్షన్ పడద్దు. ఓకే శాంతిరాజ్ సార్ మీకు క్లియర్ అయిందా సార్? మీరు ఒక విషయం అడిగారు నన్ను, ఏది ఎర్లీ బర్డ్ చేసుకున్న వెంటనే కనబడుతుందా కనబడదా, నాకు కనబడట్లేదు అన్నారు మీరు. అందుకని చెప్పేసి మరి ఈసారి కూడా చేయాల్సింది ఉండే. సో మాటలో మరి పని పోద్ది అని చెప్పేసి ఈసారికి ఎర్లీ బర్డ్ కూడా చేశాను. పూర్తిగా మీకు చూపించడానికి ప్రయత్నం కూడా చేశాను. అలాగే ఎందుకంటే మీతో పాటు అందరు వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఓకే సో ఒక్క నిమిషం సార్. 53 530. ఓకే అందరికి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది క్లియర్ అయింది కదా సార్. ఎర్లీ బర్డ్ కూడా ఈరోజు చూశాను సార్, ఒక 2-3 సార్లు ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తే
లిమిట్ ఓవర్ అని వచ్చింది సార్. ఎవరు అన్మిట్ లో ఉన్నారు మాట్లాడండి సార్, లేకపోతే అదే ఎంఎస్ రావు సార్ మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్. లేదంటే మీరు తీసుకోండి, లేదంటే మాట్లాడండి, యాజ్ యువర్ విష్. అందరూ మాట్లాడడానికి రెడీ, అట్లేం లేదు. 2.13 ఒక్కసారి అయిపోయింది, ఇక సెండ్ చేస్తున్నాను. పని అయిపోతే ఇటు మనం స్థిరంగా మాట్లాడచ్చు. అట్లా నాకు అటు ఇటు అయితే ఆ సైడ్ మిస్ అయితే ప్రాబ్లం కదా, మళ్ళీ తిరిగి అందుకు అటు పంపిస్తూ ఇటు మెల్లగా మాట్లాడుతున్నాను. ఓకే అయిపోయింది, సెండ్, పేస్ట్. ఓకే కన్ఫర్మ్. ఎస్, సక్సెస్ఫుల్ ఆపరేషన్ సార్. ఓకే మెసేజ్ కూడా పెట్టిద్దాం వాళ్ళకి. డన్ సార్. $530 జీటీ అండ్ బిఎన్బి 530 డన్ కథ. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రీ. ఓకే శాంతిరాజ్ సార్, మీకు క్లారిటీ వచ్చిందా సార్? అది ఏదైతే ఉందో మీరు ఎలిజిబుల్ ఆఫర్ చేసిన సార్, నాకు ఎక్కడ చూడడం తెలియదు, మరి వెంటనే ఎలిజిబుల్ అవుతుందా లేదా అని మీరు అడిగారు కదా. ఓకే, మరి మీరు బిజీ ఉన్నట్టున్నారు. ఇట్స్ ఓకే. సో ఎలిజిబుల్ అయితే అందరికి అర్థమైంది కదా సార్. మరి ఒకటి ఇంకోసారి కూడా ఎలిజిబుల్ ఆఫర్ అనేది మరి ఈరోజు చేద్దామని చూస్తే మరి లిమిట్ ఓవర్ అని వచ్చింది, 25,000 అయిపోయింది అనేది అనుకుంటున్నాను కదా, అందుకేనా సార్? సో 25,000 అంటే నాకు అర్థం కాదు. 25,000 ఇలా యూజిటీ ఆప్షన్ ఇచ్చాడు. 25,000 ఇంటూ మనం తక్కువలో వేసుకున్న 90 అంటే 90 రూపీస్ వేసుకున్నా కూడా ఎంత అవుతుంది సార్? ఎంత సార్ ఇది? 22,50,000 సార్ ఇది. అదే సార్, అంతేనా? కరెక్టేనా సార్? అంతే సార్, 22,50,000 సార్. చూసారా, అయినా కూడా మనకు తక్కువ అనిపిస్తుంది, కానీ చూసారా సార్ లిమిట్ ఓవర్ అయిపోయింది. అంటే నేను ఎంత సార్? 22,50,000. సో నేను అనుకున్నాను అది చాలా తక్కువ అనుకున్నాను. మరి పార్ట్నర్స్ చూసారా సార్, అది కూడా అయిపోయింది సార్, మించి అయిపోయింది. మనమేమో ఇక్కడ ఇంకా అది ఇది ఇది అని అనుకుంటా ఉన్నాం, కానీ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. బట్ ఆ సార్ ఐడి ఈ ఫోన్లో లేదు, అరే అది సామ్సంగ్ లో ఉంది. ఎందుకంటే ఆ సార్కి నేను ఈరోజు 400 USDలతో ఫార్మింగ్ చేద్దామని ట్రై చేశాను. ట్రై చేస్తే లిమిట్ ఓవర్ అని వచ్చింది. సో వెంటనే నాకు డౌట్ వచ్చేసింది. సరే ఈ సార్ కూడా ఇప్పుడు ఎలిబడి చేసాను సార్ ఒకసారికి మన వెంకటేష్ సార్. మరి ఈ సార్ కూడా ఇంత ఉంది అనేది ఎక్కడ తెలుసుకోవచ్చు మనం, చెప్తారా? ఒకసారి చూడండి సార్, ఓపెన్ చేయండి. ఓకే, ఫ్రీగా. రైట్. సో డియర్ పార్ట్నర్స్, ఎవరైనా అర్జెంట్ అయితే మాట్లాడదాం, అట్లే లేదు మీ యొక్క మాటలను తీసుకుందాం. ఇక్కడ అట్లేమనుకోవద్దు మీరు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను చెప్పి మీరు ఆగాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనము మరి అప్డేట్ లేదు కనుక నేను, సో ఇది కూడా అందరికి చెప్పిన వాళ్ళం అవుతాము. చేసుకునే వాళ్ళు చేసుకోండి. నిన్న కూడా చెప్పాను, మాటలను వదిలేసేయండి సార్, పట్టించుకోవద్దు. ఇక్కడ ఫార్మింగ్ ఓపెన్ చేశాను ఈసారిది. సో ఎందులోకి వెళ్తే కనబడుతుంది, ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి సార్. ఫార్మింగ్ స్టేటస్ సార్, ఫార్మింగ్ మనకి ఇందులోకి వెళ్ళండి సార్, రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ టోటల్ అక్కడ షో చేస్తుంది. ఓకే, రివార్డ్ స్టేటస్ సార్ ఇదేనా? ఇదే సార్, 15,735. ఈసారి ఇంకో 10,000 దాకా కూడా చేసుకోవచ్చు, టెన్షన్ లేదైతే. అవును సార్, అవును సార్, అంటే ఇంకా 9,000 దాకా ఛాన్స్. ఓకే, అయ్యో మామూలుగా అప్పటి వరకు రిలీజ్ కూడా వస్తుంది, బయటకు వస్తుంది కదా. అవునవును. ఇంకొకటి మరి ఈసారికి చెప్పడానికి, నాకు రోజు ఎంత రిలీజ్ అవుతుందని ఎక్కడ కనబడుతుంది సార్? అదే సార్ మనకి ఇక్కడ షో అవుతుంది కదా సార్, మనకి టోకెన్ ఫార్మింగ్ రివార్డ్. ఓకే, 45.26 టోటల్. దీనికి 15 ఎర్లీ బర్డ్ అది రెండు కలిపి సార్, రెండు కలిపి. ఓకే ఓకే, ఇక్కడ అదే ఎర్లీ బర్డ్ లో క్లిక్ చేసుకుంటే కనుక వచ్చేది ఎంత అయితే రీడియం రివార్డ్ పక్కన ఉంటుంది సార్.
ఓకే. సో చూడండి ఇక్కడ మరి ఎర్లీ బర్డ్ మీరు అన్నారు కదా, ఎర్లీ బర్డ్ లో అంటే మాత్రం 44.1 ఇదేనా సార్? అవును సార్, అవును అంటే సార్. ఇప్పుడు ఈసారికి 44.1. 200 చేయడం జరిగింది. అంటే రేపు నుంచి 6,500 చూపిస్తుంది ఇక్కడ. అంటే రేపు నుంచి పెరుగుతుంది అనమాట. రేపటి నుంచి మళ్ళీ ఇంకా $2 పెరిగినట్టు. $2 పెరిగి వస్తాయి సార్. ఓకే డియర్ పార్ట్నర్స్, ఎందుకంటే చూసుకోండి సార్, మీరు అందరూ ఇలా ఈ విధంగానే మీకు చూసుకోవడానికి మీరు అందరు చూసుకోవాలన్న ఆలోచనతో ఈ విధంగా చూపిస్తున్నాం మాట్లాడుకుంటూ. ఓకే, సో ఇది నేను మీకు అందుకే నిన్న ఏమని చెప్పాను మీకంటే కొత్త వాళ్ళు చేసుకునే వాళ్ళు మీరు ఇట్లా ఆగద్దు, ఈ మాటలు విని అని చెప్పాను. ఎందుకంటే రిఫరల్ ద్వారా అయితే మీకు మొత్తం 11.37 వస్తున్నాయి సార్. 11.37 టీమ్ రిఫరల్ ఇది ఈ ఐడికి 11.37 వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందుకే చెప్పాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సార్, ఇక్కడ ఈసారికి 6,300 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మళ్ళీ 200 చేశాడు అంటే 6,500 అవుతుంది. సో మామూలుగా ఇది మొత్తం రిలీజ్ అవ్వాలి అంటే చాలా రోజులే టైం పడుతుంది. సో అప్పటికి కూడా ఈసారికి బెనిఫిటే. అంటే ఎందుకు చెప్పానంటే, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఓకే మీరు మీటింగ్ లో కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా కొద్దిగా మాటలు అలా ఇలా జరిగినప్పుడు మీరు ఈ మాటలు విని మీరు చేసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత కూడా ఏమవుతుందంటే మీ వ్యాలెట్ లో మీకు రిలీజ్ అవ్వతే ఆ టైంలో ఎక్కువ రిలీజ్ ఇవ్వచ్చు చెప్పలేము, విత్డ్రాల్ పెరగవచ్చు చెప్పలేము, లేకపోతే రేట్ పెరగవచ్చు చెప్పలేము. ఆ టైంలో మరి మీరు దేన్ని ఆశిస్తారు సార్? మీరు ఈ మాటలు విని ఇప్పుడు జరుగుతున్న తరుణం విని కొన్ని సార్లు చేంజెస్ రావడం జరుగుతుంది, అట్లా జరుగుతుంది కరెక్టే. బట్ ఒక 2 సంవత్సరాల తర్వాత కావచ్చు, 3 సంవత్సరాల తర్వాత కావచ్చు. సో మంచిగా మరి మొత్తము ఎప్పుడో ఒకసారి ఓవర్ నైట్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. అలా అయినప్పుడు మీకు రిలీజ్ అనేది అయినప్పుడు ఎట్లా మీకు రిలీజ్ అవ్వడానికి ఏముండే ఆ టైంలో ఇప్పుడు ఈ మాటలు విని మనము చేసుకోకపోతే. ఇవి నేనైతే ఇంకా రోజు వింటాను కదా సార్, నెగిటివ్ మాటలు రోజు వింటాను, ప్రతిరోజు వింటాను. సో అలాంటప్పుడు నేను కూడా అబ్బో ఇలా ఉందా అలా ఉందా కరెక్టే కదా మరి అని అనుకొని పక్కకు ఉంటే, సో రిలీజ్ అయినప్పుడు మరి రిలీజింగ్ అంటే విత్డ్రాల్ ఎక్కువగా ఇచ్చి లేదా తక్కువ విత్డ్రాల్ ఇచ్చిన, ఇవే 5 విత్డ్రాల్ ఇచ్చిన అప్పటికి ఒక ₹1,000 పీవీసీ మీట ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. అంటే 3 సంవత్సరాల సంగతి చెప్తున్నా, లేదా 2 సంవత్సరాల సంగతి చెప్తున్నా. సో అప్పుడు ఇప్పుడు చేసుకున్నాం కనుక అప్పటికి రిలీజ్ అవ్వడానికి అందులో ఉంటుంది మనీ, అంటే రివార్డు. సార్ నేను నా పాయింట్ మీకు అర్థమవుతుంది సార్? కరెక్ట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది సార్? అంటే ఇది పాయింట్ అర్థమవుతుంది సార్ నేను మాట్లాడే పాయింట్? సార్ మీరు చెప్పేదంతా క్లియర్ గానే ఉంది సార్. ఎవరైనా అర్థం కాని వాళ్ళు అయితే అందుకే సార్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది మీటింగ్ లో అప్పుడప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధ గంట కొద్దిగా ఏ సిస్టమ్ అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా అయితే ఎట్లా అవి కానీ మాటలు జరుగుతున్నమాట వాస్తవమే. బట్ ఇవి మాటలను మీరు విని మీరు చేసుకోకపోతే, ముందుకు వెళ్ళకపోతే, సో 4 రోజుల తర్వాత ఇలా ఉంటా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మంచి జరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది ఖచ్చితంగా సార్. ఇలా ఇప్పుడు చేసుకోకపోతే అప్పుడు పెరిగినప్పుడు మీ దగ్గర ఏముంటుంది రిలీజ్ చేయడానికి? ఈ మాటలు విని మీరు ఏం చేసుకోకపోతే ఉంటుందా? ఏమైనా అసెట్ ఉంటుందా సార్? ఉండదు. నేను చెప్పేది విని పక్కకు జరిగే వాళ్ళ గురించి చెప్తున్నాను, చేసుకునే వాళ్ళ గురించి కాదు సార్. ఇప్పుడు చేసుకుంటున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. నేను కొన్నిసార్లు ఇక్కడ మనము విని కొన్ని మాటలు విని మనము పక్కకు తప్పుకుంటే, సో 4 రోజుల తర్వాత రిలీజ్ అవ్వడానికి ఆ రిలీజ్ అవుతున్న తరుణంలో నీకు ఇస్తుంది, కానీ నీకు రిలీజ్ అవ్వడానికి ఏముండదు ఇప్పుడు చేసుకోకపోతే. సో అందుకని చెప్పేసి ఎవరి మాటలు వినండి, నోపిల్ల మీరు మీటింగ్ రండి వినండి, బట్ మీరు కూడా కొంచెం థింక్ చేయండి, ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడో చేసుకున్నారు కనుక ఇప్పుడు తీసుకుంటున్నారు వాళ్ళు. అది డ్రాప్ గా రిలీజ్ అవుతుంది కదా, 0.25 అనేది 0.20 అనేది రిలీజ్ అవుతుంది. నీకు ఎర్లీ బర్డ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్స్ట్రా రిలీజ్ అవుతుంది. ఇక్కడ మిగతా వాళ్ళకైతే 0.20 కదా సార్. అంతకుముందు 0.25 ఉండే, ఇప్పుడు 0.20. సో ఇక్కడ ఎర్లీ బర్డ్ చేసుకున్న వ్యక్తికి మాత్రమే ఫాస్ట్ రిలీజ్ అవుతుంది కొద్దిగా. ఏది ఒక ఐడికి యు అనే ఐడి అని చెప్పేసి అనుకుంటున్నాం మనం.
ఆ విధంగా. సో అందుకని చెప్పేసి డియర్ పార్ట్నర్స్, మీ అందరికీ చెప్తున్నాము, ఎవ్వరూ వర్రీ అవ్వకండి. ఈ మాటలు జరుగుతాయి అట్లనే కామన్ గా, వాళ్ళ యొక్క ఇంటెన్షన్. అందుకని చెప్పేసి మేము మాకు చేతిలో ఉంది చెప్పాలంటే ఈజీగా మేము మ్యూట్ చేయొచ్చు. నో, వీ డోంట్ వాంట్ దట్. మనకు అది ఇక్కడ కావద్దు, ఎందుకంటే వాళ్ళది కూడా మనం వినాలి కదా. అలా వినిపిస్తున్నాం తప్ప మీరు ఎవరు దాన్ని ఏమంటారు సరే దాని లోపలికి తీసుకోవద్దు. ఓకే, మీ అందరికి క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నేను లేకున్నా కూడా వాళ్ళు మాట్లాడినా కూడా మీరు అందరూ దాన్ని క్యాజువల్గా తీసుకోవాలా. అంటే మీటింగ్ లో ఒక్కొక్కసారి నేను బిజీ ఉండో, లేకపోతే డ్యూటీ ఉండి, లేకపోతే నేను అటు ఇటు వెళ్తా ఉంటాను. సో ఇప్పుడు కూడా ఈ డ్యూటీ పంపించిన ఎప్పుడన్నా నేను ఫ్రీగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మరి ఇటు మన బిజినెస్ చేసుకోవాలి కదా సార్. బిజినెస్ ఆపుకోకూడదు కదా. మన 4-5 బిజినెస్ చేస్తున్నప్పుడు సో కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా నేను కొంచెం ఒక్కొక్కసారి ఫ్రీగా ఉన్నా, బిజీగా ఉన్నా కూడా చెప్తా. అలాంటి టైంలో ఇక్కడ లీడర్స్ కొన్ని వాళ్ళ యొక్క అంటే వాళ్ళు కూడా తప్పు మాట్లాడట్లేదు, వాళ్ళకి జరిగిందే మాట్లాడుతున్నారు. వాళ్ళు నేను ఇంతతో పెట్టాను, ఇంత అయిపోయింది, నా సంగతి ఎట్లా అని ఇలా మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు. మీరు వినేవాళ్ళు నెగిటివ్ గా తీసుకోవద్దు. అతనికి జరిగింది చెప్తున్నాడు, నీకు వేరే జరుగుతుంది. అతనికి జరిగినట్టు నీకు జరగాలని లేదు. డిఫరెంట్ ఆఫ్ థింగ్స్ వేరే మనం ఆలోచించాలా. మనకు మళ్ళీ అలాగే జరుగుద్ది అనుకోవద్దు, మనకు మంచి జరుగుద్ది అనుకోవాలా. సో ఈ విధంగా మనము వెళ్తే మీకు రేపొద్దున రిలీజ్ అవ్వడానికి ఉంటుంది, ఈరోజు చేసుకుంటేనే. సో ఎవరైనా మీకు ఎర్లీ బర్డ్ కాకుండా లేకపోతే కొద్దిగా మీరు నార్మల్ గా చేసుకునే వాళ్ళకి కూడా అది 1000 రోజులు అని మనకు అనిపిస్తుంది ఇక్కడ, 3 సంవత్సరాలు అని. అవును, కరెక్టే. కానీ ఎప్పుడు రోజులు ఒక లెక్క ఉండవి, మారిపోతాయి సార్. ఖచ్చితంగా చేంజెస్ అవుద్ది, మనం నిన్నటికే ఈ రోజుకి చూసుకుంటేనే చేంజెస్ వచ్చింది అక్కడ. చాలా మంది సంతోషంగా ఉన్నారు. అంటే చాలా సంతోషంగా అంటే అమ్ముకుంటేనే సంతోషం అని కాదు, పెరగాలి. సో కొంతమంది ఇక్కడ ఏం చేశారు, నిన్న రోజున వరకు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న వ్యక్తి ఈ రోజున తను అమ్ముకుంటే, సార్ క్యాల్కులేషన్ ఇవ్వండి ఒకసారి, 20 పైసలు ఎక్స్ట్రా అయిందని చెప్పి అమ్ముకున్నాడు సార్. 1,00,000 రూపాయలు నిన్న పెట్టి కొన్నాడు, ఈ రోజు 20 పైసలు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పేసి అమ్ముకున్నాడు సార్. ఎంత వచ్చింది ఎక్స్ట్రా అతనికి చెప్పండి ఒకసారి ఎవరైనా. వెంకటేష్ సార్ ఉన్నారా? ఓకే, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. ఎవరైనా క్యాల్కులేషన్ వాళ్ళు ఉన్నారా సార్? నిన్న 0.0067 మీద కొని 0.0083 మీద 1,00,000 పీవీసీ మీటర్లు అమ్మేశారు సార్. నేను ఆపాను కానీ ఆగల. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా, వినబడుతుందా? ఓ మీటింగ్ మంది అయిపోయిందా? క్లియర్ సార్, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం సార్ అందరు నిద్రపోతున్నారా ఏమది? ఇంతమందికి నేను అన్మిడ్ ఆప్షన్ వాళ్ళు మాట్లాడడానికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓపెన్ చేసి పెట్టాను, ఎందుకంటే 20-25 మందికి నేను ఓపెన్ చేసి పెట్టాను. ఎవరో ఒకరు మరి మూవ్ అవుతారని చెప్పేసి. సో ఒక క్యాలిక్యులేషన్ కావాలి నాకు. ఏం చేశారంటే నిన్న 0.006667 మీద కొన్నాడు సార్ 1,00,000 పీవీసీ మీటర్లు. ఈ రోజు 0.0083 మీద అమ్మేశారు సార్. నేను వద్దని చెప్పాను, అంటే నేను పేరు చెప్పాను ఇక్కడ, నాకు తెలిసిన వ్యక్తి నా దగ్గరనే బిజినెస్ అంటే అన్ని తీసుకుంటాడు. సో నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదు ఇప్పుడు, ఎందుకంటే మీటింగ్ టైంలోనే నాకు మెసేజ్ పెట్టారు అనమాట, సార్ సేల్ చేసింది చెప్పేసి. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే చూడండి సార్, అంటే కొన్నిసార్లు మనము ఇలా నెగిటివ్ మాటలు జరుగుతూ ఉంటాయి. సార్ ఏ రేట్ లో కొన్నారు? 0.0066 పాయింట్ సంథింగ్ మీద కొన్నాడు. 66 వేసుకోండి, 0.0066 వేసుకోండి. ఆ టైంలో కొన్నాడు 1,00,000 పీవీసీ మీటర్లు. ఓకే, 66 పైసలు కొన్నాడు అనుకున్నా. సో 83 మీద అమ్మాడు సార్, 83 మీద అమ్మేశాడు. ఓకే, 17,000 వచ్చింది సార్. ఎంత సార్? 17,000 సార్. డియర్ పార్ట్నర్స్, నోట్ దిస్ పాయింట్. 17,000 రూపాయలు సంపాదించుకున్నాడు. నేను అర్థం చెప్పాను సార్, నిజంగా చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను ఎందుకంటే నేను ఎవరిని మోటివేట్ చేస్తాను కాదు, నేను అతనికి ఎందుకు అర్థం చెప్పాను అంటే
నాకు ఎక్కడో కొడుతుంది ఇంకొంచెం పెరుగుద్దని. నాకు ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఎక్కడో కొడుతుంది పెరుగుద్ది అని. సో అందుకు వద్దన్నాను. కానీ తను ఏమన్నాడంటే, సార్ మీకు నేను చెప్పాను కదా సార్, నాకు పైసలు అర్జెంట్ ఉన్నాయని చెప్పేసి. ఓకే, మరి నేను చేయాలి అప్పుడు? ఇట్స్ ఓకే అనాల్సి వచ్చింది. సో చూడండి సార్, అందులో 1000 రూపాయలు 2000 పోని, ఏది ఛార్జెస్, ఎందుకంటే ఒకేసారి బై అవ్వలేదు, ఒకేసారి సేల్ అవ్వలేదు, ఛార్జెస్ పోయినా పర్లేదు 2000 రూపాయలు. సో అట్లీస్ట్ 15,000 రూపాయలు అయితే సంపాదించుకున్నాడు కదా. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, 1,00,000 రూపాయలు పెట్టగల ధైర్యం కావాలి కదా. లేవు కాదు, డబ్బులు ఉన్నాయి సార్, చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ధైర్యం లేదు, ధైర్యం లేదు, డబ్బులు లేవని చెప్పి ఎవరు నన్ను. 100కి 80% మన దగ్గర డబ్బులు ఉన్నాయి, నమ్మకం ఏమో 20 మంది దగ్గర ఉంది. అది ప్రాబ్లం సార్. ఇక్కడ ధైర్యం అండ్ నమ్మకం రెండు ఉండాలన్నమాట, గట్స్. సో ఒక రోజు కదా 15,000 రూపాయలు సంపాదించుకుంటారు. ఇది నాకు తెలిసిన వ్యక్తి నా దగ్గర నన్ను తీసుకుంటాడు కనుక, నన్ను అడుగుతాడు, నన్ను అడ్వైజ్ తీసుకుంటాడు కనుక చెప్తున్నాను. సో అదర్వైజ్ ఇంకెంతమంది ఎవరెవరు ఉన్నారో తెలియదు కదా. అందరు నా దగ్గరికి నాకు తెలిసిన వాళ్ళే ఉండాలని లేదు కదా. సో ఈ విధంగా ఎప్పుడు ఒకేలా ఉండదు, అందుకని చెప్పేసి మీ అందరికి చెప్పేది ఒకటే, ఇక్కడ నెగిటివ్ మాటలు జరిగినప్పుడు అవి విని అవి వదిలేసేయండి. అక్కడికి ఉండండి, కానీ మీటింగ్ లో ఉండండి, వినండి, పర్లేదు, విని ఇక్కడ ఇలా విని ఇలా వదిలేసేయండి. అతనికి మాత్రమే నెగిటివ్, అది మీ అందరికి కాదు. ఎవరైతే షేర్ చేస్తున్నారో ఆ టైంలో అతనికి మాత్రం ఒక నెగిటివ్, మీ అందరికి మనందరికి కాదు, అది మనందరికి కాదు, సిస్టమ్ కాదు. ఇతను రోజు వచ్చి మాట్లాడతారా సార్, మరి నేను ఒక రోజుకి 15,000 రూపాయలు సంపాదించుకున్నాను సార్ అని మాట్లాడతారా? మాట్లాడు. ఇక నోరు తెరడు కదా అతను. ఇప్పుడు మీటింగ్ లో ఉన్నాడు సార్, మైక్ అన్మ్యూట్ చేసాడు, రోజు వస్తాడు మీటింగ్ కి. సైలెన్స్ కిల్లర్. అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటాను సార్, మీరందరూ కూడా నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు రారు మాట్లాడారు సార్ అని ఎందుకే అంటాను అనమాట. అప్పుడప్పుడు రెచ్చగొడతాను అందుకే. అలా అయినా కూడా రాదు కొంతమంది. అంటే సోషల్ మీడియాలో కొంతమంది చెప్పుకోరు సార్, అది కాక మనకు రికార్డు కూడా అవుతుంది కదా, అందుకని సోషల్ మీడియాలో చెప్పుకోరు. అందుకే నేను కూడా వాళ్ళకు తెలుసు నేను పేరు చెప్పానని, వాళ్ళకి అందుకని చెప్పేసి అన్ని విషయాన్ని షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు ఎవరి పేరు నేను బయట పెట్టాను. సో అదర్ బిజినెస్ అని చెప్తాను, బిజినెస్ కూడా వేరే బిజినెస్ లో చేసుకుంటే కూడా అదర్ సిస్టమ్ అంటాను, కానీ పేరు చెప్పాను నేను, రైట్. సో అందుకని చెప్పేసి మీడియా పార్ట్నర్స్ ఎవరు డీల్ అవ్వద్దు. సో ఇది మిమ్మల్ని మనకు కాకపోతే లైవ్ లో ఉండండి, ఇలా కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పి తెలుసుకోండి సార్. ఒక రోజుకు 15,000 రూపాయలు కూడా మనము సంపాదించుకోవచ్చు అనేది మాత్రం మీరు నోట్ చేసుకోండి. పాయింట్ చూపించాను కదా ఇందాక, మీరు ఏది ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి చూపించాను కదా. సో అలాగే ఇంకొకసారి కూడా చూద్దాం, చూసి మనం మరి ఎండింగ్కి వెళ్దాం. ఇంకో 6 నిమిషాలు ఉంది కదా. pvcmeta.io చూసారు అక్కడ 20 పైసలతోని, అంటే 20 అంతే కదా సార్ రమేష్ సార్, 20-25 పైసలు కదా, అంతే కదా తేడా. సో 25 20 పైసలు కూడా కాదు, 25 పైసలే. చూసారు సార్, 15 సార్ 15 పైసలతో సంపాదించడం జరిగింది సార్. సో మనం అంటాం కదా, రూపాయలు 1000 ఎప్పుడైతే 4,000 ఎప్పుడైతే పీవీసీ మీట 10,000 ఎప్పుడైతే కాదు. నీకు సంపాదించుకోవాలనుకుంటే ఈ టైంలో కూడా సంపాదించుకో. నేను ఎన్నోసార్లు అన్నా సార్, కొంతమంది ఈ రేట్ ఎప్పుడు పెరుగుతుందని అడిగితే, ఒకవేళ 2 సంవత్సరాల దాకా ఇదే రేట్ ఉంటుంది కావచ్చు, మరి నీకు ఎట్లా సార్ అని కూడా అడిగాను నేను. అది కొంతమందికి నచ్చదు ఈ మాట కొంతమందికి నచ్చదు, అయినా కూడా ఇట్స్ ట్రూ. మరి ఏం చెప్తావు చెప్పు? ఇదే రేట్ ఉంటే మరి నువ్వు ముందుకు వెళ్ళవా? నువ్వు సంపాదించుకోవా? మనీ వద్దా? అది రేట్ ఎప్పుడు పెరుగుతుందనే చూస్తావా? దట్ ఇస్ కంఫర్ట్ జోన్, దాన్ని అంటారు కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళకూడదు, కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. వ్యూ ఎర్లీ బర్డ్ చూడండి సార్, ఇంకోసారి వచ్చేసి నాకింది సార్, ఇది 1,800కి ఎలిజిబుల్ అయ్యారు. 1,800. ఓకే, రిఫరల్ ఫార్మింగ్ చూస్తే 2,800. అంటే ఇందులో కొన్ని మిస్ అయ్యాయని చెప్పి నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా రోజుకు ఎంత రిలీజ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ నార్మల్గా మనకు ఇక్కడ కనబడుతుంది కదా. రెడీమ్ రివార్డ్ క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి, ఓవరాల్ గా
18.90 డైలీ రిలీజింగ్ సార్. ఇది 18.90 అంటే దగ్గర దగ్గర $19 రిలీజ్ అవుతుంది. ఎర్లీ బర్డ్ లో ఉన్నాడు అది కూడా. చూడండి ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చూస్తే 3407. ఓకే, సో ప్రతి ఒక్కరికి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది సార్ ఇది. ఓకే, ఇప్పటికి కూడా చూడండి రిలీజ్ అయిన ఎన్ని ఉన్నాయి ఇక్కడ. రిలీజ్ అయిన అవుతాయి సార్. ఇప్పుడు 269 ఉన్నాయి ఇక్కడ ఇప్పటికి కూడా. అంటే రోజు 10 కూడా విడ్రాల్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడంటే 5 అనుకోండి. సో పెట్టాడు, ఇప్పుడు పెట్టాడు చూడండి ఇక్కడ 100. ఓకే, మనకి ఇక్కడ ఈ మధ్యన పెట్టలేదు. చూడండి 27వ తారీఖు నాడు చేశాడు. అయినా కూడా ఇప్పటికీ ఇతనికి ఈసారికి 269 ఉన్నాయి అక్కడ. సో ఇతను ఆల్రెడీ ఎర్లీ బోర్డ్ లో ఉండడం కనుక ఇతనికి ఇంకొక $31 వస్తే ఇతనికి 100 చేసుకోవచ్చు. దీని కింద ఉన్న 2 ఐళ్ళలో కూడా 100 ఆడ చేయొచ్చు. సో బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఒకటే ట్రాన్సాక్షన్ కదా సార్, మళ్ళీ ఒకటే ట్రాన్సాక్షన్ అయింది కదా. ఉన్నారు సార్ ఎవరైనా? ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఒకటే ట్రాన్సాక్షన్ ఉంది కదా, 2 ట్రాన్సాక్షన్ లేవు. అవును సార్, అవును. టోకెన్ ఫార్మింగ్ వేరు, వ్యాలెట్ ఫార్మింగ్. ఏనండి నా మాట. ఇప్పుడు 269 ఈసారికి రిలీజ్ అయి ఉన్నాయి. సఫ్ కోర్స్ 300 ఉన్నాయి అనుకో, ఇతని కిందికి అదే రోజు 100 చేసి అదే రోజు ఇతనికి 100 చేసుకోవడానికి లేదు. సేమ్ డే నాడా చేయొచ్చు సార్. 300 ఒకే రోజు చేస్తాం. ఈ రోజు చేస్తాను, 400 కూడా చేస్తాను. ట్రాన్సాక్షన్ సార్, ట్రాన్సాక్షన్లు నేను అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పేది మీరు కరెక్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ రెడీమ్ క్లిక్ చేసి ఇగో అదర్ లోకి వెళ్ళి ఇక్కడ అదర్ కంటిన్యూ చేసి సెల్ఫ్ కాకుండా అదర్స్ కు తిన ఎర్లీ బర్డ్ ఆఫర్ కు ఎలిజిబుల్ అవ్వాలి అంటే తిన కింద 2 ఏళ్ళకి ఇక్కడ నుంచి 100 ఏ అండ్ బికి చేసి ఇతను వ్యక్తికి చేయొచ్చా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్ 100% నేను చేస్తాను. ఇవాళ ఈ రోజు చేశారా? చేశాను సార్. నిన్న చేస్తే బిఎన్బి ఎక్స్ట్రా కట్ అయింది, 2 times కట్ అయింది. ఈవేళ కరెక్ట్ అయింది. ఓకే 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 ఇట్స్ ఓకే. అట్లయితే ఆగుదాం. ఇది $31 అయ్యేంత వరకు ఈసారికి ఆగుదాం. ఎందుకంటే కింద రిఫరల్ కి ఈసారికి ఇద్దరే ఉన్నారు. సో రిఫరల్ స్టేటస్ చూస్తే కనబడుతుంది దీనికి ఓన్లీ 2 మెంబర్సే ఉండడం జరిగింది అనమాట. అందుకు నేను అడిగాను అనమాట మిమ్మల్ని. ఎందుకు అడిగానంటే అందుకే అడిగాను. సో ఈసారికి రిఫరల్ టీమ్ ఇక్కడ చూస్తే కనబడుతుంది చూడండి సార్. ఈసారికి ఓన్లీ 2 యూజర్స్ మాత్రమే ఉన్నారు, అందుకే అడిగాను అనమాట. చూడండి 2 యూజర్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్లో. సో అందుకని చెప్పేసి ఈసారి ఎలిజిబుల్ ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నాడు కంటిన్యూగా. సో ఈసారికి 25,000 కావాలంటే చాలా రోజులు కావాలి, నో ప్రాబ్లం. ఎందుకంటే 3,700 సంథింగ్ చేసి ఉందంతే. సో మీరు పార్ట్నర్స్ ఓవరాల్ గా చెప్పేది టైం అయిపోయింది. ఇక్కడ టైం ఆల్రెడీ అయింది కనుక చెప్తున్నాను. ఎవరి మాటలు వినకండి, మీ మాట మీరు అసలే వినొద్దు. ఓకే, సో ఓన్లీ ఫోకస్. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కనుక సో మనము ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చేసుకుంటూ వెళ్ళాలి అని వెళ్ళండి. ఓకే, మనీ మాత్రం అర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు నాకు మనీ రావాలి అనేది దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి సార్. ఒకటి మాత్రం ఫైనల్లీ ఇది ఒకటే చెప్తాను. ఓకే, సో లేకపోతే మనము మరి ఇప్పుడు నౌకరీ అంటే జాబ్ చేస్తే సరైనట్టుగా మనకు కుదరదు కనుకనే మనం చేసుకుంటున్నాం. సో ఇందులో కూడా మళ్ళీ జాబ్ లెక్కనే మనము ఫోన్లే ఊక్కుంటూ నడిస్తే లాభం లేదు. అంటే ఇలా ఇది తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా అంటే ఊక్కుంటూ అంటే ఏమంటే నిద్రపోతూ నడిస్తే లాభం లేదు సార్. నిద్రపోతూ వచ్చిందిలే వస్తుందిలే పోయిందిలే అన్నట్టుగా ఉండకూడదు. ఎవ్రీ టైం అలర్ట్ 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 అలర్ట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మరి ఎవరైనా అర్జెంట్ అయినా మాట్లాడుకుంటే మాత్రం 1 or 2 minutes తీసుకుందాం. లేదంటే మాత్రం కరెక్ట్ గా టైం అయింది మీకు చూసుకోండి. 11 అవుతుంది చూడండి టైమింగ్. నాకేమో 8:30 ఎగ్జాక్ట్లీ 8.30. మీకేమో 11 అవుతుంది. మన ఇండియా టైం వచ్చేసి 11, నాకేమో 8:30 అవుతుంది. సో డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ అందరూ. మరి ఈరోజు మరి నేనే మాట్లాడినట్టున్నాను మొత్తంగా. ఎనీవే, సో మంచి సెషన్ అయితే తీసుకున్నాం, ఏంటిదని అయితే మాట్లాడుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో జై పీవీసీ మీటా, పీవీసీ మిల్ నెవర్ ఎండ్. మళ్ళీ రేపు మనం 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా. అందరూ మనస్ఫూర్తిగా జై పీవీసీ మీటా అని చెప్పేసి లెఫ్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మీటా. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటల్. థ్యాంక్ యూ సార్. జై పీస్ మెటల్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీస్ మెటల్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పీస్ మెటల్. జై పీస్ మెటల్. పీస్ మెటల్ ఎవరండి. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.